తెలుగు రాష్ట్రాల్లో నోట్ల కష్టాలకు చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వాలే చొరవ తీసుకుని ప్రజల్ని ఆన్లైన్ చెల్లింపుల దిశగా ప్రోత్సహించడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఏపీ సర్కార్ ఏపీ పర్స్ యాప్ ను ప్రారంభించగా తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ వాలెట్ ను విడుదల చేయనుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో ముందుండే తెలుగు రాష్ట్రాలు క్యాష్లెస్ సొసైటీ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రజలందరికీ ఆన్లైన్ చెల్లింపులు అలవాటు చేయాలని కంకణం కట్టుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధికారులతో కమిటీ వేసింది. త్వరలోనే తెలంగాణను క్యాష్లెస్ స్టేట్ గా చేయడానికి కార్యాచరణ రూపొందించింది. సిద్దిపేట నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం గ్రామాన్ని మొదటి క్యాష్లెస్ విలేజ్ గా ప్రకటించింది. తెలంగాణలో ఎక్కువ మంది మొబైల్స్ వాడుతున్నారు కాబట్టి వ్యాలెట్ ద్వారా చెల్లింపులను ప్రోత్సహించాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఈ నెల 14న జరిగే కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ వ్యాలెట్ ను ప్రారంభించనున్నారు. అటు ఏపీ సర్కారు కూడా డిజిటల్ మనీ దిశగా ప్రణాళిక రచిస్తోంది. అన్ని రకాల బిల్లుల చెల్లింపుల కోసం ఏపీ పర్స్ పేరుతో సీఎం చంద్రబాబు యాప్ విడుదల చేశారు. యాప్తో చెల్లింపులు సురక్షితం, తేలిగ్గా ఉంటుందని చెబుతున్నారు. మీ ఫోనే మీ బ్యాంకు పేరుతో యాప్ ప్రమోషన్ చేస్తామంటున్నారు చంద్రబాబు. ఈ ఏపీ పర్స్లో ఇప్పటి వరకు మీరు చూస్తే మొబైల్ యాప్ ద్వారా బ్యాంకు సేవలన్నీ, అందులో జాయిన్ అయిన వాళ్ళందరూ సేవలన్నీ ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. అదే మరి ఈరోజు ఆర్టీసీ కానీ, వాణిజ్య శాఖ కానీ, రవాణా కానీ, లేకపోతే విద్యుత్ కానీ, స్థానిక సంస్థలు కానీ, లేకపోతే కరెంటు ఛార్జీలు కానీ, ఒకటి కాదు ఏదైనా సరే పాస్ మిషన్ ద్వారా లేకపోతే ఆన్లైన్ ద్వారా ఈజీగా పే చేసి నగదు రహిత లావాదేవీలకి నాంది పలికేదానికి అవకాశం వస్తుంది. ముందు రేషన్ షాపులు, తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఆన్లైన్ చెల్లింపుల్ని అలవాటు చేసి తర్వాత దశల వారీగా తెలుగు రాష్ట్రాలను క్యాష్లెస్ గా మార్చాలని ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి.